నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గౌతమి గోదావరికి పోటెత్తిన వరద నీరు నివాస గృహాల వద్దకు వరద నీరు చేరడంతో పరిస్థితిని పరిశీలించిన పరిపాలనాధికారి మునిస్వామి. ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం. రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా మహిళలకు ఉపాధి కల్పించాలనే ముఖ్య లక్ష్యంతోనే అన్ని వర్గాల వారికి ఉచిత శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి వాసంశెట్టి సుభాష్. సుంకటరేవు జైబీంపేటలో సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు భూమి పూజ చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గౌతమి గోదావరికి వరద నీరు పోటెత్తింది. ఈ సందర్భంగా ఫెర్రీ రోడ్లోకి వరద నీరు రావడంతో బీచ్కు వెళ్లే పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. ఫ్రాన్స్ తిప్పకు చెందిన 50 నివాస గృహాల వద్దకు వరద నీరు చేరడంతో గౌతమి గోదావరిలో వరద నీటి పరిస్థితిని పరిపాలనా అధికారి మునిస్వామి అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గౌతమి గోదావరికి వరద నీరు పోటెత్తింది. ఈ సందర్భంగా ఫెర్రీ రోడ్లోకి వరద నీరు రావడంతో బీచ్కు వెళ్లే పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. ఫ్రాన్స్ తిప్పకు చెందిన 50 నివాస గృహాల వద్దకు వరద నీరు చేరడంతో గౌతమి గోదావరిలో వరద నీటి పరిస్థితిని పరిపాలనా అధికారి మునిస్వామి అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. உங்களுக்கு இடியா தேவலாம் 2 ஜெய் வச்சு வீர சொல்லுவா அப்படி கரெக்டா வச்சிருக்காரு. என்ன தெரியாது இதே தெரியல. அந்த 2 ஃபங்க்ஷன் இருக்குது எல்லாம் அவன் திட்டிட்டு இருக்கான் நம்மள. என்ன செய்யணும்? எதுக்கு சாண்ட் பேக் வாங்குறது? எதுக்கு சாண்ட் பேக் எல்லா சாங்ஷனுக்கு கொடுத்துட்டேன் நான். ஆமா ஆமா 40 பத்துமா அப்போ ஒரு 45 இருக்குது அந்த டைம்ல 45 ஒரு 2 ஸ்பீட் டைம் நம்ம கம்ப்ளீட் பண்ண உடனே நம்ம அதாவது
విశాఖపట్నం రీజియన్ పరిధిలోని ఇండియన్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన కాకినాడ అన్నలాపురం ఆర్ఈసీ పరిధిలోని పలువురు ఐఓసీ డీలర్స్కు టీమ్ బిల్డింగ్ యాక్టివిటీలో భాగంగా షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. యానం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలోని వైఎస్ఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ షటిల్ టోర్నమెంట్లో మొత్తం 13 జట్లు పాల్గొన్నాయి. వీటిలో విజేతగా యానం బైపాస్లోని ఫ్లాజ్ ఐఓసీ బ్యాంకు యజమాని మల్లాడి రఘువంశీ, చైతన్యలు విజేతలుగా నిలిచారు. రన్నర్లుగా రాజబాబు, మహేశ్వరరావు నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు ఐఓసీ డివిజనల్ మేనేజర్ హెచ్ బుచ్చయ్య, మేనేజర్ చైతన్య, సేల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు బహుమతులు అందించారు. అనంతరం యానం అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఐఓసీ డీలర్స్కు టీమ్ బిల్డింగ్ యాక్టివిటీలో భాగంగా డీలర్స్ ఆఫీసర్ సమావేశం జరిగింది. ఐఓసీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐఓసీ బంకులకు అవార్డులను అందించారు. యానం రీజియన్ పరిధిలోని యానం బైపాస్లోని ప్లాస్ బంక్ 4 అవార్డులను దక్కించుకుంది. ఈ సందర్భంగా ఐడీసీ ప్లాస్ బంక్ యజమాని మల్లడి రఘువంశీ, ఐఓసీ డివిజనల్ మేనేజర్ హెచ్ బుచ్చయ్య, మేనేజర్ చైతన్యలు, సేల్స్ ఆఫీసర్ వెంకటేశ్వర చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. అందరికీ కూడా ఫస్ట్ మనం క్లాప్స్ తో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో దట్స్ వెరీ గుడ్ జెస్చర్ అనమాట. మన ఇండియన్ ఆయిల్ డీలర్స్ అందరూ వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని ఈరోజు కొద్దిగా రిక్రియేషన్ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేసిన దానికి వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ఐఓసిఎన్. అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. సో విన్నర్స్ అండ్ రన్నర్స్కి మనము మన డిఆర్ఎస్హెచ్ వైజాగ్ టీఓ గారి చేత మనం గిఫ్ట్స్ ఇప్పిస్తాము. సార్ ప్లీజ్. ఓకే. రఘువంశీ అండ్ హిస్ నేమ్ రఘువంశీ గారు అండ్ చైతన్య గారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మా అబ్బాయికి ఆడాడు, పిల్లలు ఆడారు, ఒక అమ్మాయి ఆడింది. సో ఏజ్ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా ఆయన కాంపిటేటివ్ స్పిరిట్, అంటే ఈ యొక్క స్పోర్టివ్ స్పిరిట్ అంటాం కదా, ఆటకున్నటువంటి స్పిరిట్తో మనందరూ కూడా బాగా ఆడారు. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే మంచిది. యాక్చువల్లీ హెల్త్ పరంగా మనం అట్లీస్ట్ సాటర్డే సండే అన్న టైం తీసుకొని ఆడితే ఏమవుతుందంటే కొంత బెటర్గా మనకు ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యూజ్ ఏంటంటే సైడ్ తిరిగి. సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ ఆట ఆడినప్పుడు మనకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నేను ఇంత ఏజ్ ఉన్నాను, ఇంత ఆడగలుగుతున్నాను. సార్ ఎవరో 57 అన్నారు. ఈజ్ డూయింగ్ వెల్, షార్ట్స్ బాగా కొడుతున్నారు 47 ఇయర్స్లో కూడా. సో అంటే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 50-60 ఏజ్లో కూడా నేను ఇంత పెద్ద షార్ట్స్ కొడుతున్నా అంటే ఇవాళ డూయింగ్ వెల్. ఓన్లీ మనకు ఫర్దర్గా మనము తాళరేవు మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో కొలువైన శ్రీ పోలి మల్లమ్మ అమ్మవారికి గ్రామంలోని మహిళలు ఆషాఢ సారీ సమర్పించారు. ఆలయ కమిటీ ఉప్పంగల గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు వివిధ రకాల స్వీట్లు, పళ్ళు, పలహారాలు, చలివిడి, పానకం, వివిధ రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ తదితర రకాల సారె ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారికి సారెను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
రూపేశు పేపర్లో వచ్చిన అడుగురా కూతురాజు అరే తీసుకో 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 బాక్స్లో ఏం కనపడలేదని కొంతమంది తీసుకున్నారు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఆషాఢమాస శోభతో కలకల్లాడింది. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి వివిధ రకాల స్వీట్లు, పళ్ళు, పలహారాలు, చలివిడి పానకం వంటి ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా కనకాలపేట కోలాట బృందం వారిచే నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి పసుపు కుంకుమలను సారెను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ లోపల మీరు నిలబడండి.
నేను ఒకసారి తీసుకోండి. ఓకే వీడియో సార్ ఇలా చూడండి సార్. ఓకే అరే శ్రీనివాస, నా పేరు అనాల్ శ్రీనివాస్ అండి. పోయిన మార్చి 10వ తారీఖుని వీళ్ళందరికీ కోలటం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక 4 నెలల్లో చాలా బాగా నేర్చుకున్నారు వీళ్ళు. నేను దాదాపుగా 60 కిలోమీటర్ల నుంచి వచ్చి నేర్పడం జరిగింది. కానీ ఫస్ట్ టైము మన ముత్యాలమ్మ మహత్యం అంటే ఇక్కడే స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేయడం మీటింగ్ కూడా ఇదే ప్లేస్లో చేసుకున్నానండి. మీటింగ్ ఇక్కడే మీట్ అయ్యారు. కానీ ఆవిడ మహత్యం ఒక 4 నెలల్లోనే కోలాటం పూర్తయింది. వీళ్ళని ఇంకా మెరుగుపరిచి మీ అందరికీ కూడా మళ్ళీ వినాయక చవితిలో పరిచయం చేస్తానండి. హరే శ్రీనివాస. మన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి ఆషాఢ మాసం మహాదినం పురస్కరించుకుని గ్రామ ఆడపడుచులు అందరి పూర్తి సహకారాలతో మన గ్రామ పెద్దలు ఇరుగు పొరుగు గ్రామాల భక్తుల సహకారంతో అమ్మవారి సారీ కార్యక్రమం మన ఇక్కడ మొదలుపెట్టేది 3వ సంవత్సరం. చాలా చక్కగా ఇంత ఉల్లాసభరితంగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం. అమ్మవారి ఆశీస్సులు
అందరికీ ఉండాలని, అలాగే మన ఊర్లో గ్రామస్తులు, భక్తులు, ఇరుగు పొరుగు గ్రామాల భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ జరిగినా కానీ తమ వంతు సహాయ సహకారాలు ఇలా అందించి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ మన మోపూరి వెంకటరెడ్డి నాయుడు గారు ఈ అమ్మవారి కోసం 2 మాటలు చెప్పాలని కోరుచున్నాం. మన కాపులపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మవారికి ఆషాఢ మాసం సారి మన గ్రామస్తులు అందరూ, మా పక్క గ్రామంలో ఉన్నటువంటి కనకాలపేట గ్రామస్తులు అందరూ కలిసి ఈ ఆషాఢ మాసం సారి పట్టుకొచ్చి ఊరంతా బాజాబాజంతులతో ఊరేగి ఎంతో కోలాహలంగా మన అమ్మవారికి సదుపాయంగా ఆవిడ సంతోషించేలాగా మన వారందరూ కూడా, మన గ్రామస్తులందరూ, మన కమిటీ వారు అందరూ కూడా కలిసి కష్టపడి ఈ ప్రోగ్రాంని పెట్టుకున్నాం. కానీ అమ్మవారికి ఎప్పుడూ జరగని విధంగా ఈ సంవత్సరం కనకాలపేటలో నేర్చుకున్నటువంటి ఆ కాపులపాలెం కనకాలపేటలో ఉన్నటువంటి ఆడవారు అందరూ కోలాటం నేర్చుకుని ఆ కోలాటం మాకు బహుమతిగా, మా అమ్మవారికి బహుమతిగా ఆ కోలాటం మా గుడి దగ్గర అందరూ కూడా చేస్తున్నారు. అందు గురించి మా అమ్మవారు చాలా సంతోషించి మా అమ్మవారు మమ్మల్ని, మా గ్రామస్తుల్ని, మా పక్క గ్రామస్తుల్ని అందరినీ కూడా చాలా సంతోషంగా చూడాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి గ్రామంలో కొలువైన శ్రీ పైడి మల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి గ్రామంలోని మహిళలంతా విశేష పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో బాణసంచా కలుస్తూ అమ్మవారికి గ్రామంలోని మహిళలంతా ఊరేగింపుగా సారె తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తీసుకొచ్చిన వివిధ రకాల పండ్లు, పలహారాలు, పిండి వంటలు, స్వీట్లు, చలివిడి, వడపప్పు, పానకాలు, సారెను పూజలు చేసి అమ్మవారికి సమర్పించారు. పలు భక్తి గీతాలు, లలిత సహస్రనామాన్ని పఠించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అండి అందరూ కూడా సాయంకాలం ఇల్లు వెనకాల నుంచి ఒక లైన్లో వచ్చేలాగా
భక్తమహాదేవుని అమ్మాయి నిశ్శబ్దంగా ఉండాలి. శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి మనస్సులో. మేము ఇక్కడ పూజ ప్రారంభిస్తున్నాం. అందరూ శ్రీమాత్రే చంద్ర ప్రేణాద విష్ణు ప్రేణాద అగ్ని ప్రేణాద శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదీవి గ్రామంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రాపురం గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ లేఅవుట్లో రహదారుల పరిస్థితిని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మున్రాజు గ్రామస్తులు రహదారుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన రహదారుల్ని నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
దగ్గరికి వెళ్తున్నానండి నేను. అలా ఉంటాయి, అలా ఒకటే వచ్చిందండి. ఆ పక్కన రెండు అండి బుల్లి గారు, ఈ పక్కన రెండు. ఈ రోడ్డు 280 మీటర్లు వస్తుంది. అది కొంచెం అది మీకు ఆల్మోస్ట్ ఒక 200 మీటర్లు. ఒక ఇల్లు పోలగొట్టింది. అందుకే నేను ఈ రోడ్డు పెడదాం, మెయిన్ రోడ్ మరి అది ఓకేనా అయితే అయ్యి తర్వాత ఫస్ట్ ఈ మెయిన్ రోడ్ వేసేస్తా. మెయిన్ రోడ్ వేయించుకుంటే మీరు కొంచెం మూవ్మెంట్ అన్నీ చేసుకోవచ్చు. అంతరోజు మళ్ళీ ఇది కూడా డ్యామేజ్ అవుతుంది. అవును సార్, లారీలు ఇల్లు చేయించుకోవడానికి మీకు రోడ్ రేటు ఇది ట్రాక్టర్లు లేకపోతే అన్నీ వస్తుంటే దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ఈ రోడ్ ఫస్ట్ మెయిన్ రోడ్ వేపిస్తాం, మనం మిగతావన్నీ స్లోగా ఒక్కొక్కటి చేసుకుని వస్తాం సార్. ఈ రోడ్డుకి మళ్ళీ ఆ రోడ్డుకి రింక్ రోడ్ ఉంది కదా, కొంచెం ఆ రోడ్డుకి రింక్ ఉంది కదా, అవన్నీ దాన్ని చూడండి. పోలేకూరు గ్రామంలో పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారి ఆలయ గర్భగుడికి పోతుల లచ్చయ్య, కాపు కుటుంబ సభ్యులు చేయించిన పూల అలంకరణ భక్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామంలో పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారి ఆలయ గర్భగుడికి పోతుల లచ్చయ్య, కాపు కుటుంబ సభ్యులు చేయించిన పూల అలంకరణ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. శనివారం రాత్రి అమ్మవారి జాగారం నిర్వహించి ఆదివారం తీర్థ మహోత్సవం జరిపారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ దేవతా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని, పోలేకూరు గ్రామ దేవతా శ్రీ పోలేరమ్మ వార్లను ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దర్శించుకున్నారు. అమ్మవార్ల జాతర మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ దేవతా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని, పోలేకూరు గ్రామ దేవతా శ్రీ పోలేరమ్మ వార్లను ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దర్శించుకున్నారు. అమ్మవార్ల జాతర మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ నిర్వాహకులు భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు.
సార్ ಬೇಡ ప్రభుత్వ శాసనసభ విప్ ముప్పటి వారం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపోలవరం మండలం పరిధిలోని మురమల్ల శాసనసభ్యుల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మరియు డైరెక్టర్లు యానపు యేసు, కొరుపోలు నూకరాజు, లంకా రత్నారావు, సురవరపు నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడారు. దేవస్థానం కమిటీ బోర్డులో వివిధ పదవులు నాయి బ్రాహ్మణ సోదరులకు కల్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార సమితి డైరెక్టర్ మానుకొండ దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షులు ర్యాలీ లోవరాజు, మండల అధ్యక్షులు రామేశ్వరపు శేషగిరి, శిలారపు సత్యబాబు, కోట నూకరాజు, వెన్నుకోట యేసుబాబు, విధులూరి కాళహస్తి, పావులూరి శ్రీనివాసరావు, చింతలపూడి సత్యబాబు, పేకటి శ్రీను, కళ్యాణపు గోపి తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల వారికి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మంత్రి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సెమినార్ హాల్లో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో రాజమండ్రి వారి యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి స్వయం శిక్షణ సంస్థ సహకారంతో ఉచిత జూట్ బ్యాగ్స్ తయారీ అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు ఉచితంగా జూట్ బ్యాగ్స్ తయారీ సామగ్రి కిట్, యూనిఫామ్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. 7 నియోజకవర్గాల్లో అసలు అభివృద్ధి చెందిన నియోజకవర్గ రామచంద్రపురం అని అన్నారు. 11,50,00,000తో ప్లగ్ అండ్ ప్లే నిర్మాణాలు చేపడుతున్నాం. రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్లో ఉపాధి పొందుతున్నారని అన్నారు. P4లో భాగంగా అధికారులు ముందుకు వస్తున్నారు. CSR ఫ్రెండ్స్ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉచిత శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందు వారందరికీ తక్కువ ధరకే షాప్స్ అందించి ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ తాడి శ్రీనివాసరావు, కూటమి నాయకులు, శిక్షణ పొందేందుకు హాజరైన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ వారి ద్వారా ఈరోజు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారు ఇద్దరు కలిపి జూట్ బ్యాగుల తయారీ 14 రోజుల ప్రోగ్రాంను ప్రారంభించుకుంటున్నాము. నెంబర్లు కూడా ఇస్తారు మా వాళ్ళు. మేము తయారు చేసాము, మాకు ఆర్డర్ లేదంటే మీకు ఆర్డర్ ఇప్పించి కూడా ఆ ఫలితాలన్నీ కూడా మేము చేస్తాం. ఆడుతూ పాడుతూ ఇంట్లో తయారు చేసుకునే కార్యక్రమం ఇది. ఇవన్నీ కూడా త్వరలో ఇంకా బ్యూటిఫికేషన్ కేంద్రాలు కూడా త్వరలో మరలా ప్రారంభమవుతాయి. అలాగే మీకు సెల్ ఫోన్ రిపేర్లు, అలాగే ప్రతి రిసోర్స్ ని మనం ఉపయోగించుకోవాలి. సార్ చెప్పినట్టుగా అన్ని రకాల ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కొక్కటి వర్కౌట్. ఇంకొకరు రావాలండి, ఎవరైనా కూడా బాధ్యత కూడా డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి, యానిమేటర్స్కి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ప్రతి నెల ఏదో కోచింగ్ పెడతా ఉంటాం, ట్రైనింగ్.
కాబట్టి దీనికి ముందుకు వచ్చిన శ్రీనివాస్ గారికి అలాగే మిగతా టీం వారికి కూడా మీ పేరండి దుర్గ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఒక అన్నగా నేను ఎప్పుడూ కూడా మీకు ఉపాధి కల్పించాలని దీంట్లో రాజకీయాలు లేవండి. మీరు వైసీపీయా లేకపోతే ఇంకోటో నాకు తెలియదు ఎవరు వచ్చారు, నాకు అవి అనవసరం. మీరు మహిళలుగా మీకు ఉపాధి కల్పించాలని ముఖ్య లక్ష్యంతోనే చేస్తున్నాం తప్ప ఇందులో పార్టీల కోసం రాజకీయాలు ఇందులో లేవు. కేవలం రామచంద్రపురం నియోజకవర్గం మీరు అందరూ గమనించండి. అసలు డెవలప్ ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో డెవలప్డ్ అయిన ఏరియా ఏమైనా ఉందంటే రామచంద్రపురం నియోజకవర్గం. ఒక పార్క్ లేదు, ఉపాధి లేదు. నేను ఇక్కడి నుంచి కొత్తగా వచ్చినప్పుడు కుర్రవాళ్ళని ఏరని అడిగితే అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఉపాధి కోసం అంటే 110 బస్సులు వేసినా సరే ఇంకా వస్తానే ఉన్నారు. ట్రైన్లో వచ్చారు, మేము వేసిన బస్సుల్లో వచ్చారు, కారుల్లో వచ్చారు, రకరకాల ప్రతిపక్షం వాళ్ళు ఇంచుమించు 100 బస్సులు పెట్టారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం చేయూతగా జూట్ బ్యాగులు అవనండి, త్వరలో మగ్గం వర్క్ అంటే దానికి చాలా ఆదరణ ఉంది, చాలా డిమాండ్ ఉంది. అది కూడా ఇది అయిన పిదప అది కూడా మగ్గం వర్క్ కూడా ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా అన్ని నియోజకవర్గాలు అవుతున్నాయి. మీరు చెప్పండి, ఎక్కడా అవ్వట్లేదు. ఇదేంటంటే సుభాష్ గారు పట్టుదలతోటి ఈ యొక్క ఎక్కడికి విజయవాడ వెళ్ళినా ఇంకొక చోటుకి వెళ్ళినా ఏ పర్యటనకి వెళ్ళినా కూడా ఆయన ఉద్దేశంతో సరే ఒకటి మన నియోజకవర్గంలో మన మహిళలకు మన యువతకు మన ప్రజలకి ఏం చేయాలన్న తపన ఒకటే. ఆ తపనలో వచ్చిన ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈవేళ జూట్ బ్యాగులు తయారీ 30 రోజులు 14 రోజులు. ఈ 14 రోజుల్లో ఉచిత భోజన సదుపాయం మీ అందరికీ కూడా ఉచిత సహాయం. ఇప్పుడు మీరు యూనియన్ బ్యాంకు దీన్ని కండక్ట్ చేస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఇవన్నీ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు లోన్స్ ఈజీగా ఆ సంస్థ ద్వారా లోన్స్ మీ సర్టిఫికేట్ల ద్వారా. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ జూట్ బ్యాగ్స్ ఇతర కార్యక్రమాలన్నీ కూడా వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ సహకారంతో అదే ఫౌండేషన్ ద్వారా కూడా మనకు నేర్పిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఏంటన్నది మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన ఇంతమందిలోని ఇదే మన జూట్ బ్యాగ్స్ అనే దాని మీద ఇందులో 10% మంది నేర్చుకోవడం అయితే 100 మంది నేర్చుకున్నా అందులో 10% మంది దీని మీద దృష్టి పెడతారు. కానీ మిగిలిన 90 మంది ఏమవుతారంటే ఇన్స్పైర్ అవుతారు. ఇది కాకపోతే భవిష్యత్తులో ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనలోకి వెళ్తారు. అలా వెళ్ళడం వల్ల మన వ్యక్తిగతంగా మనకి ఉపయోగం ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక జూట్ బ్యాగ్ తయారు చేయడానికి ఒక 10 రూపాయలు 20 రూపాయలకు వచ్చేయింది అనుకోండి, మార్కెట్లో ఇతరులకు 100 రూపాయలు చెప్తాడు. ఎలా చెప్తావయ్యా నువ్వు 100 రూపాయలు, మాకు 10 రూపాయలకి తయారవుతుంది మాకు తెలుసు అని చెప్పేసి అడిగే కమాండింగ్ మీ అందరిలోనే తయారవుద్ది. అంటే ప్రతి వస్తువు కూడా మనం తయారు చేసుకుంటే ఎంత అవుద్ది, మార్కెట్లో ఎంత వస్తుంది అనేది నేను ప్రతి దాంట్లో కూడా ఒక అబ్జర్వేషన్. యానం పరిసర ప్రాంతంలో టెంట్ హౌస్ లైటింగ్, డెకరేషన్, సౌండ్స్, ఎల్ఈడీ స్క్రీన్స్ వ్యాపారం చేసే వర్తకులకు శ్రీ లక్ష్మీ వినాయక టెంట్ సప్లయర్స్ యూనియన్ యానం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ నగర్లో ఉన్న కంచెల రామకృష్ణయ్య, శ్రీమతి పద్మావతి కళ్యాణ మండపంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ద్రాక్షరామ శ్రీ భీమేశ్వర లైటింగ్ యూనియన్ ప్రతినిధులు వాసంశెట్టి చిన్నబాబు, తాళిరేవు శ్రీ కాలభైరవ లైటింగ్ యూనియన్ ప్రతినిధులు యావారం సత్యనారాయణ, మల్లాడి సత్యబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా షేరు మురళి, ప్రెసిడెంట్ మేడ్చెట్టి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ర్యాలీ సుధాకర్, సెక్రటరీ నిమ్మకల భవన్ నారాయణ, జాయింట్ సెక్రటరీ అద్దంకి దుర్గాబాబు, ట్రెజరర్ బొండాడ నవీన్, గౌరవ సలహాదారుడు మెల్ల మహేష్, కార్యవర్గ సభ్యులు జి సింహాచలం, ఏ ఆదినారాయణ, ఆర్ శ్రీను, చిట్టినాయుడు, జె వెంకటరమణలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం 5 లక్షలు నిల్వ చేసింది. రావులపాలెం మండలంలో సుమారు 20 లక్షలు నిల్వ చేసింది. చుట్టుపక్కల మండలాలన్నీ కూడా అంటే నిల్వ చేయడం అంటే మనం ఒక విధానం రాసుకుంటాం.
అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మల్లెడ్ సత్యబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో సుంకట్ రేవు జైభీంపేటలో సీఎస్ఆర్ నిధులు 30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు భూమి పూజ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో సుంకట్ రేవు జైభీంపేటలో సీఎస్ఆర్ నిధులు 30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జోకల ప్రసాద్ బాబు, వడ్లమూడి సతీష్, అప్పారావు, రాంబాబులు పాల్గొన్నారు. గౌరవ మాజీ మంత్రి చిక్కల రామచంద్ర గారిని ఏనుగు రాసుకొచ్చున్నాం. చాలా మందికి పడ్డది. ప్రత్యేకించి మా జైపీపేటకి 40 మందికి ఇద్దరు పిల్లలున్నా ఎటువంటి అభ్యంతరం లేకుండా పంటమని కోరారు. స్త్రీల కోరిక పైన ఇక్కడ పెట్టడం జరిగింది. పోలేకూరు పంచాయతీలో కూడా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నా ఆనందంగా వస్తున్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారు 1, 2 తప్ప మిగతా సాధించి మా చంద్రబాబు నాయుడు తప్పుతుంది కాబట్టి ఆయనకి పాలాభిషేకం చేయాలని చెప్పేసి మా పోలేకూరు పంచాయతీ మహిళలను నిర్మించారు. సంబంధిత కార్యక్రమం సతీష్ గారు కట్టాలి. ఇక ఈ వేదిక పైన పెద్దమంది కోరేది మాకు మంచినీళ్ళ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. దానివల్ల చాలా సఫర్ అవుతున్నాం. దానివల్ల గౌరవముతున్న మన ఎమ్మెల్యే గారు ఓహెచ్ఆర్ ట్యాంక్ కడితే తప్పించి ఇక్కడ మంచినీళ్ళ సమస్య తీరదు. మంచినీళ్ళ సమస్య తీరకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. పక్కన కాలువ ఉన్న నీళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అలాగే మా పోలేకూరులో అందరూ సమిష్టిగా పోటీ వైపు ఉంటున్నారు. అంగన్వాడీ సెంటర్లో మనం శంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు చెప్పిన మీదుగా మనం చేసుకున్నాం. చక్కగా కూడా అందరూ కూడా వచ్చారు. ఇక్కడికి మహిళా సోదరి మనులు మొత్తం 50 మంది ప్రధానికలు కూడా బాగా వచ్చారు. మరి బీజేపీ మోడీ గారికి మన పార్టీని అందరినీ కూడా మీరు కూటమి ప్రభుత్వానికి మీకు అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏవైతే మీకు హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పేసి అన్నింటిని కూడా 170% వరకు కూడా మీకు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా మీకు
పెంచిన కార్యక్రమాలు చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి మరి 34,000 మరి సంవత్సరానికి మరి ఎన్నికల ముందు మీరు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మీ అందరికీ ఇంటికి వచ్చి బాండ్ రాసిచ్చాం. ఇచ్చిన స్కీములు అందినాయా లేదా, ఇంకా ఏ స్కీములు డెవలప్ చేయాలి, గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, మీ కరెంటు సమస్య ఉందా, మంచినీటి సమస్య ఉందా, డ్రైనేజ్ సమస్య ఉందా, రోడ్డు సమస్య ఉందా అని చెప్పి తెలుసుకోమని చెప్పి ఒక మంచి కార్యక్రమం పెట్టి ఈరోజు మన నియోజకవర్గంలో 2వ తారీఖున స్టార్ట్ చేశాం. మన ఇంట్లో 80,000 ఇళ్ళు ఉన్నాయి మన నియోజకవర్గంలో. 32,000 ఇళ్ళు 40% మన బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్, మన గ్రామ కమిటీ, మండల కమిటీ అధ్యక్షులు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఈ జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం. మనం వీరందరూ కృషి వల్ల ఎందుకు తగ్గాం. ఆ 3 నెలలు 3,000 మనం వచ్చిన అన్ని రూపాయలు అందరికి ఇస్తాం. మరి అదేవిధంగా తల్లికి వందనం. మరి జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇచ్చేవాడు, మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, అందరికీ 15,000 రూపాయలు. మరి జమ చేసాం. మరి 3 గ్యాస్ సిలిండర్ 4 నెలలకు 1 గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చాం. 13 వేసి 3 వాయిదాల కింద మీ అందరి ఖాతాల్లో రైతు కుటుంబంలో జమ చేస్తాం. రేపు ఆగస్టు 15 నుంచి మీ అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలందరూ జిల్లా స్థాయిలో బస్సు ప్రయాణం ఉచితం. మీ ఇంట్లో డిగ్రీ పూర్తి చేసుకునే వాళ్ళ నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ పూర్తి ఇస్తామన్న ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు. అది కూడా 2 నెలలు అమలు చేస్తున్నాం. తీసుకెళ్లి అన్ని పరిష్కార దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మనం ఎన్ని పథకాలు ఒకే సంవత్సరించినందుకు మీరు అందరూ తప్పడంతో గట్టిగా ఆయన అభినందించాలి. మరి చాలా సంతోషం కూడా మా పేద ప్రోగ్రాంలో అంత మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరూ ఆహ్వానించారు. అదేవిధంగా మీ గ్యాస్ పైప్ లైన్ ఉచితం తప్పుతలంపుల అందుకునేల సమయంలో మహిళలు ఉండాలి. కనబడతలేదు, గుడి రాజేంద్ర గారు కనిపించట్లేదండి. మేడం మేడం ఒకసారి అలా ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గౌతమి గోదావరికి పోటెత్తిన వరద నీరు, నివాస గృహాల వద్దకు వరద నీరు చేరడంతో పరిస్థితిని పరిశీలించిన పరిపాలనాధికారి మునిస్వామి. ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం.
రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా మహిళలకు ఉపాధి కల్పించాలనే ముఖ్య లక్ష్యంతోనే అన్ని వర్గాల వారికి ఉచిత శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి వాసంశెట్టి సుభాష్. సుంకటరేవు జైబీంపేటలో సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు భూమి పూజ చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.